శ్రీమతే నమః. ఈ రోజు ఈ వీడియోలో ఒక పాండురంగడి భక్తుడి చరిత్రతో పాటుగా పితృదోష నివారణార్థం స్తోత్రం గురించి కూడా తెలుసుకుందాం. ఎవరి జాతకంలో అయినా సరే గురువు బలహీనంగా ఉంటే మన జాతకం చూపిస్తే వాళ్ళు ఏం చెప్తారు అంటే, గురువు బలపడడానికి కొన్ని పరిహారాలు చెప్పడంతో పాటుగా దత్తాత్రేయ స్వామి వారిని గాని, దక్షిణామూర్తి స్వామి వారిని గాని, అలాగే శంకరాచార్యుల వారిని గాని స్మరణ చేసుకుంటూ వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు చదవమని చెప్తారు. అలాగే పితృదోషం ఉంది అనుకోండి, ఆ పితృదోషం ఉన్న వాళ్ళని కూడా పితృదేవతా స్తోత్రం చేయమంటారు. అలాగే దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం చేయమని చెప్తారు. పితృదోషం ఉన్నప్పుడు ఒక్క స్తోత్రం మాత్రమే చదివితే సరిపోదు, దానికి సంబంధించిన పరిహారాలు చెయ్యాలి. అలాగే ఇంకెప్పుడు అలాంటి దోషాలు జరగకుండా చూసుకోవాలి. ఎవరికైనా పితృదోషం ఉంది అని అనుకోండి, ఆ ఇంట్లో ఏది కలిసి రాదు. ముఖ్యంగా పిల్లల అభివృద్ధిలోకి రారు. మనం ఏ పని చేసినా సరే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. చికాకులు, మనశ్శాంతి లేకపోవటం, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు అంటే, సాధారణంగా పితృదేవతా స్తోత్రం చదువుతారు. పితృదేవతా స్తోత్రం చదవటంతో పాటుగా కొన్ని పరిహారాలు కూడా చేయాలి. అయితే కొంతమందికి పితృదేవతా స్తోత్రం నిత్యం చెయ్యొచ్చా అనే అనుమానం వస్తుంది. అలాంటి వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం చేసిన, నిత్యం దత్తాత్రేయ స్వామి వారిని స్మరణ చేసిన ఈ పితృదోషాలు అనేవి ఉండవన్నమాట, పోతాయి. మనం చేయవలసిన బాధ్యత, మనం చేయవలసిన కర్తవ్యాలు అవి చేస్తూ అప్పుడు ఇవన్నీ చేయాలన్నమాట. కానీ మనం మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అని అనుకోండి, వాళ్ళని చూడకుండా మనం బయట ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఉపయోగం ఉండదు. అలా అంటే చాలా మంది అంటూ ఉంటారు, మరి ఆ పెద్దవాళ్ళు మనల్ని కూడా తిడుతూ ఉంటారు కదండి, ఎన్ని మాటలని భరించాలి అని. ఎన్ని మాటలైనా భరించి తీరాలి. ఎందుకంటే పెద్దవాళ్ళకి సేవ చేసే అవకాశం, అదృష్టం అందరికీ రావు. ఒకవేళ వాళ్ళు మనల్ని ఏదైనా అంటున్నారు అని అనుకోండి, మన కర్మను తీసేస్తున్నారు అని అనుకోండి, అంతే. అలా అనుకుని అన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళకి సేవ చేశాము అంటే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. మన కర్మ తొలగాలి అంటే కొన్ని శారీరకంగా బాధలు పడాలి కదా. ఆ శారీరకంగా బాధలు పడే బదులుగా ఇలాంటి మాటలతో మన కర్మను తీసేస్తున్నారు అని అనుకుంటే ఎటువంటి బాధ ఉండదు. ఇది చెప్పటం తేలికే, కానీ ఆచరించడం కష్టం. కానీ ఒక్కసారి ఆచరించడం మొదలు పెట్టాము అని అనుకోండి, పెద్ద కష్టంగా ఏం అనిపించదు. మనం రైలు ఎక్కుతాం, మన పక్కన ఎవడో కూర్చుంటాడు, వాడికి మనకి గొడవ వస్తుంది. గొడవ వచ్చింది కదా అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాము, మన సీట్ వదిలేసి వెళ్ళం కదా. మన గమ్యం చేరుకునే వరకు ఆ సీట్లో అక్కడే కూర్చుంటాం, వాడంటే ఇష్టం ఉన్నా లేకపోయినా. జీవితం కూడా అంతే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మనం కొన్ని కర్మలు కరిగిపోవాలి అంటే ప్రయాణం చేయక తప్పదు. సర్దుకుని ప్రయాణం చేశాము అని అంటే కాస్త హాయిగా వెళ్ళిపోవచ్చు. లేదు అంటే నిత్యం గొడవలతోటి, బాధలతోటి ఇలాగే అనుభవించవలసి వస్తుంది. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఉన్న అవకాశాన్ని ఎప్పుడు మనం వదులుకోకూడదు అనమాట. పెద్దవాళ్ళకి సేవ చేసినా మనకి గురువు బలపడతాడు. అలాగే దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం కూడా చేయండి. ఈ దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం చేస్తే ఆరోగ్యము బాగుంటుంది, అలానే గురువు కూడా బలపడతాడు, పితృదోషాలు కూడా పోతాయి. పిల్లల చేత నిత్యం దత్తాత్రేయ స్వామి వారిని స్మరణ చేస్తూ స్వామివారికి నమస్కారం చేయటం అలవాటు చేయించారు అని అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు. అసలు ప్రతిరోజు పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు భగవంతుడికి ఒక నమస్కారం పెట్టి బొట్టు పెట్టించిన తర్వాత స్కూల్కి పంపించండి. మన పూజా మందిరంలో పంచాయతనం ఉందనుకోండి, అందరు దేవుళ్ళు అందులోకే వచ్చేస్తారు కదా. చక్కగా పంచాయతనానికి సంబంధించిన ఫొటోస్ అన్ని మన పూజా మందిరంలో పెట్టుకుంటే, ప్రతిరోజు నమస్కారం చేసుకుంటే అందరినీ స్మరణ చేసుకున్నట్లు అవుతుంది. అలా తలుచుకుంటే ఎన్నో దోషాలు పోతాయి. ఈ దత్తాత్రేయ స్వామి వారి స్తోత్రం రోజుకో శ్లోకంలో మేము అప్లోడ్ చేసాము, ఒకసారి చూడండి. ముందు మీరు ఒక 10 రోజుల పాటు వింటే అది మీకు మైండ్ లో రికార్డ్ అయిపోతుంది. అలా రికార్డ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, PDF తీసుకుని మీ అంతటి మీరుగా చేయండి. ఏ స్తోత్రమైనా శ్లోకమైనా మనంతట మనంగా చేస్తే ఉన్న ఫలితం ఇంక దేనికి ఉండదు. ఒకవేళ మీకు స్తోత్రం రాకపోతే అలా వచ్చేదాకా మీరు దాన్ని చదవండి. అప్పుడు మీరు అడగచ్చు, ఎన్ని స్తోత్రాలు శ్లోకాలు చదవాలి, పూజ చేసుకునే సమయం ఉండట్లేదు అని. మీరు నిత్యం దీపారాధన చేసేసి ఆ పూజా సమయంలో మీరు ఏవైతే చదువుకుంటారో అవి చదివేసుకుని, సమయం ఉంటుంది కదా, ఏదో కొంచెం సేపు ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట సమయం లేకుండా అయితే ఉండదు కదా. అలాంటి సమయాల్లో ఏం చేస్తారంటే చక్కగా కాళ్ళు కడిగేసుకుని ఆ దత్తాత్రేయ స్వామివారి స్తోత్రమో, హనుమాన్ చాలీసో ఏదో ఒక స్తోత్రం చదువుకోవటం మొదలు పెట్టండి. మనకి తెలియకుండానే భగవంతుడి అనుగ్రహం మన మీద ఎంత ఉంటుంది అనేది మనకి అర్థమవుతుంది. సరే, ఈ రోజు ఒక పాండురంగ భక్తుడి చరిత్ర తెలుసుకుందాం. సాధారణంగా శివుణ్ణి పూజించే వాళ్ళు, అంటే ఇప్పుడు కాదనుకోండి, అప్పటి కాలంలో
విష్ణువుని పూజించేవారు కాదు, అసలు విష్ణుమూర్తిని చూసేవాడు కూడా కాదు. అలాగే విష్ణువుని పూజించే వాళ్ళు శివుడి వంక కూడా చూసేవారు కాదనమాట. చూసేవారు కాదు అంటే అక్కడ ద్వేషభావం కాదు, వాళ్ళకి వాళ్ళు నమ్మే దేవుడు తప్ప ఇంకెవరు లేరు, ఇంకెవరు అవసరం లేదు అనే భావన అంతే. పండరీపురంలో 14వ శతాబ్దంలో నరహరి అని ఒక కంసారి అతను అనమాట పండరీపురంలో జన్మించారు. ఈయన ఎంత శివభక్తుడు అంటే పరమేశ్వరుణ్ణి తప్ప ఇంకెవరిని స్మరణ చేసేవారు కాదు. పరమేశ్వరుని అలా నిత్యం ధ్యానం చేస్తూనే స్మరణ చేస్తూనే ఉండేవారు. మరి పండరీపురంలో పాండురంగడి ఆలయం కూడా ఉంది కదా. ఈ పాండురంగడి ఆలయం పక్కనే మల్లికార్జున స్వామి వారి ఆలయం కూడా ఉందన్నమాట. ఈ నరహరి ఏం చేసేవారు, ఎంతటి శివభక్తుడు చూడండి. స్వామివారిని అంటే మల్లికార్జున స్వామి వారిని చూడాలి అంటే పాండురంగడి ఆలయం మీదుగానే వెళ్ళాలి. పాండురంగడిని చూడడానికి కూడా ఆయనకు మనసు అంగీకరించేది కాదనమాట. ఆ శిఖరం ఎక్కడ కనబడుతుందో, ఆ గుడివైపు ఎక్కడ చూడాలో అని చెప్పి తల దించుకుని అలా మల్లికార్జున స్వామి వారిని చూసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసేవారు. అసలు పాండురంగ స్వామి వారిని ఈయన పండరీపురంలో ఉన్నా కూడా చూడలేదు. అసలు పాండురంగ స్వామి వారిని చూడాలంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు చెప్పండి కదా. అలాంటి నరహరి ఒకరోజు కూడా విఠలుడి ఆలయానికి వెళ్ళలేదు. ఈ పండరీపురంలోనే ఒక సంపన్న భూస్వామి, ఆయనకి సంతానం లేదనమాట. సంతానం లేకపోతే పాండురంగ స్వామి వారి దగ్గరికి వెళ్ళి నాకు సంతానం కలిగితేనేమో నీకు వడ్డాణం చేయించేస్తానని చెప్పి మొక్కుకుంటారు. అలా మొక్కుకున్నట్లుగానే కొడుకు పుడతాడు. వెంటనే భూస్వామి స్వామివారికి వడ్డాణం చేయించాలి అంటే ఎవరు అద్భుతంగా స్వామివారికి వడ్డాణం చేయిస్తారని చెప్పి వాకబు చేస్తారు. అప్పుడు ఈ నరహరి గురించి తెలుస్తుంది అనమాట. నరహరి గారి గురించి తెలియడంతో పాటుగా ఆయన శివభక్తుడు అనే విషయం కూడా ఈ భూస్వామికి తెలుస్తుంది. కానీ చాలా అద్భుతంగా వడ్డాణాలు చేస్తారు కదా. సరే ఏదో విధంగా ఆయన చేతే వడ్డాణం చేయించాలని చెప్పి భూస్వామి ఏం చేస్తారు అంటే నరహరి దగ్గరికి వచ్చి, అయ్యా నేనేమో ఇలాగా విఠలుడికి వడ్డాణం చేయించాలని అనుకున్నాను, కాబట్టి మీరు ఒక్కసారి నాకు సహకరిస్తే నా మొక్కు తీరిపోతుంది అని చెప్పి చెప్తారు. అప్పుడు నరహరి అంటారు, వడ్డాణం చేయాలి అంటే నేను వచ్చి కొలతలు తీసుకోవాలి కదా, నేను రాలేను, నేను చూడలేను, ఎందుకంటే నేను శివుణ్ణి తప్ప ఇంకెవరిని చూడాలని అనుకోవటం లేదు, కాబట్టి మీరు కొలతలు కొలిచేసి తీసుకురండి, నేను మీకు వడ్డాణం చేయించి ఇస్తానని చెప్పి అంటారు. వెంటనే భూస్వామి ఏం చేస్తారంటే ఈ పాండురంగడి యొక్క నడుము కొలతలు తీసుకుని ఈ నరహరికి ఇస్తారు. నరహరేమో వడ్డాణం తయారు చేసేసి ఈ భూస్వామికి ఇస్తే భూస్వామి ఏమో గుళ్ళోకి తీసుకువెళ్తే అది స్వామి వారికి పట్టదు, చిన్నదైపోతుంది. అక్కడ పూజారి అంటారు, లేదు ఇది చిన్నదైపోయింది, కొంచెం పెద్ద చేసి తీసుకురండి అని చెప్పిస్తే మళ్ళీ భూస్వామి ఏం చేస్తారంటే నరహరి దగ్గరికి వచ్చి చిన్నదైపోయింది కొంచెం పెద్ద చేయండి అంటారు. మళ్ళీ పెద్ద చేసి ఇస్తారు. మళ్ళీ తీసుకెళ్తే ఈసారి కిందకి జారిపోతుంది. అప్పుడు అక్కడ అర్చకులు అంటారు, కాదు మీరు ఎవరి చేత అయితే వడ్డాణం చేయిస్తున్నారో వాళ్ళని తీసుకురండి, వాళ్ళే దగ్గరగా ఉండి అన్ని కొలతలు తీసుకుంటే స్వామి వారికి చక్కగా సరిపోతుంది అని చెప్పి చెప్తారు. అప్పుడు ఈ భూస్వామి ఏమో నరహరి దగ్గరికి వచ్చి, అయ్యా మళ్ళీ పెద్దదైపోయింది, మీరే రండి, మీరే వచ్చి కొలతలు తీసుకోండి అంటే అప్పుడు నరహరి అంటారు, అబ్బాయి నేను రాను, అసలు నేను చూడను విఠలుడిని, నాకు శివుడు తప్ప ఇంకెవరూ ఇష్టం లేదు, నేను శివుని తప్ప ఇంకెవరిని చూడను, మీరే ఏదైనా కొలతలు తీసుకొస్తే నేను చేయించిస్తాను తప్ప లేదు అంటే నేను మాత్రం అక్కడికి రాను, నేను చూడను అంటారు. అప్పుడు ఈ భూస్వామి అంటారు, సరే మీరు విఠలుడిని చూడాలి అంటేనే కదా మీకు బాధ, ఓ పని చేద్దాము, మీ కళ్ళకి గంతలు కట్టేస్తాను, మీరేమో విఠలుడి దగ్గరికి రండి, మొక్కు తీర్చుకోవాలి స్వామి, దయచేసి నన్ను అనుగ్రహించండి అని చెప్పి బతిమలాడుకుంటాడు. అప్పుడు నరహరి మనసు కరిగి సరే అయితే మీరేమో నా కళ్ళకి గంతలు కట్టేయండి అని చెప్పి అంటారు. కళ్ళకి గంతలు కట్టేస్తారు. ఆ ఊళ్ళో వాళ్ళందరికీ నరహరి సంగతి తెలుసు కదా, అసలు ఈశ్వరుడిని తప్ప విఠలుడిని కొలవడు అని. గుడికి వెళ్తుంటే అందరూ ఆక్షేపణగా చూస్తూ ఉంటారు. కొంతమంది ఏమో అయ్యో అయ్యో డబ్బుల కోసం ఎంత అపచారం చేస్తాడా అని కొంతమంది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకుంటారు. అవన్నీ వింటూనే ఉంటాడు నరహరి, కానీ ఏం పట్టించుకోడు అనమాట. సరే ఆలయంలోకి వెళ్తారు. మరి కొలతలు కొలుచుకోవాలి కదా. మొట్టమొదటిగా ఇలా శిరస్సు మీద చేతులు వేస్తాడు. వేస్తే 5 తలలు చేతికి తగులుతాయి. ఆశ్చర్యపోతాడు, అదేంటి రంగడి గుడికి కదా తీసుకొచ్చాడు, రంగడికి 5 తలలు ఎలా ఉన్నాయి, బహుశా ఇది విష్ణుమూర్తి అంటారా, దశావతారాలు అనుకుంటారా అని అనుకుంటాడు. ఇలా కిందకు వచ్చేసరికి మెడ దగ్గరికి చేతులు వెళ్తాయి, సర్పం చేతికి తగులుతుంది. ఇంకొంచెం కిందకు వెళ్ళేసరికి ఈ గజ చర్మాలు జటాజోటాలు ఇవన్నీ చేతికి తగులుతాయి అనమాట. చేతికి ఆయనకి స్పర్శ తెలిసిపోతుంది, ఎందుకంటే శిల్పాశాస్త్రంలో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వారు ఈ నరహరి. చేతికి అర్థమైపోతోంది తను ఏం తడుగుతున్నారు అనేది, ఆ విగ్రహం కూడా పరమేశ్వరుడిది అని చెప్పి అర్థమైపోతుంది.
అదేంటి, రంగడి ఆలయానికి తీసుకొచ్చారు కదా, అలాంటి నాకు ఏంటి ఇవన్నీ తగులుతున్నాయని చెప్పి వెంటనే కళ్ళకున్న ఈ గుడ్డ తీసి పడేస్తారు. అంతే, చిద్విలాసంగా నవ్వుతున్నా రంగడు కనిపిస్తాడనమాట. అక్కడ కనిపిస్తే నరహరి ఏడుస్తాడు. ఇంకా ఇంకా తనకి తెలియకుండానే కళ్ళలోంచి నీళ్లు ధారాపాతంగా వచ్చేస్తాయి అనమాట. అప్పుడు స్వామివారి విగ్రహంలో నుంచి ఒక వాక్కు వినిపిస్తుంది. నేనే ఇది చేశాను ఈ లీల, నాకు పరమేశ్వరుడికి భేదం ఏం లేదు, నీకెందుకయ్యా, నేను ఈశ్వరుడు ఒకటే, ఆయన్ని కొలిచినా నన్ను కొలిచినట్లే, నన్ను కొలిచినా ఆయన్ని కొలిచినట్లే అంటే పాదాలు పట్టుకుని నరహరి ఏడుస్తాడు. ఆ కన్యలతో ఆ పాదాలను కడిగేస్తారనమాట. ఈ నాళ్ల పాటు ఇక్కడే ఉండి నేను శివకేశవుల భేదం చూపించాను, అయినా సరే నన్ను అనుగ్రహించావా, నాలాంటి వాడిని అనుగ్రహించటం కోసమా నువ్వు ఇంత లీల చేశావని చెప్పి తన కన్యలతో రంగడి పాదాలు కడిగేస్తారు. అప్పుడు తెలుసుకుంటాడు, లింగడికి రంగడికి భేదమే లేదు, పొరపాటు చేశాను అని. అప్పటి నుంచి పరమేశ్వరుడితో పాటుగా పాండురంగణ్ణి కూడా అమితంగా ప్రేమించటమే కాకుండా ఎన్నో అభంగాలని రాశారు. ఈయన రాసిన అభంగాలని ఏకనాథ స్వామి వారు కూడా పాడేవారనమాట. ఇప్పటికీ పండరీపురం ఆలయంలోనే ఈ నరహరి గారికి కూడా ఒక ఆలయం ఉంది. పండరీపురం వెళ్తే ఈయన ఆలయాన్ని కూడా దర్శించుకోండి. మనం ఎంతో పిచ్చిగా ఆలోచిస్తాం, వైష్ణవులంటే శివుణ్ణి పూజించకూడదు అని, శైవ భక్తులు అంటే విష్ణువుని పూజించకూడదు అని కాదు. వాళ్ళిద్దరికీ లేని భేదం మనుషులుగా పుట్టిన మనకెందుకు చెప్పండి, మనం ఎందుకు అలా ఆలోచించాలి చెప్పండి. శివకేశవులు ఇద్దరూ ఒకటే. పరమేశ్వరుణ్ణి పూజిస్తూ విష్ణుమూర్తిని ద్వేషిస్తే పరమేశ్వరుడికి ఇష్టం ఉండదు, విష్ణుమూర్తిని పూజిస్తూ పరమేశ్వరుణ్ణి ద్వేషిస్తే విష్ణుమూర్తికి ఇష్టం ఉండదు. శివకేశవులకి భేదం లేదు అని తెలియచెప్పే అద్భుతమైన కథ ఇది. మళ్ళీ రేపు ఇంకొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.